भगवान बुद्धांचा बोधिसत्व परमपूज्य डॉक्टर बाबासाहेब आंबेडकरांचा बोधिसत्व परमपूज्य डॉक्टर बाबासाहेब आंबेडकरांचा गावचे कार्यकर्ते सर्व येऊन आपण आदर्शांची पूजा करावे. सर्व जवळ यावं तुम्ही आता जोड्यावर मित्र बोर्ड आहे सर्व त्यानंतर फडकुलाला या. उत्तर तेलंगणा राज्याचे ऑर्गनायझर हात लावा. पूजा केली होती. परमपूज्य डॉक्टर बाबासाहेब आंबेडकरांचा भिक्खू संघाचा भारतीय संविधानाचा भारतीय बौद्ध महासभाचा परमपूज्य डॉक्टर बाबासाहेब आंबेडकरांचा लक्ष्मण झाडे साहेब गारू పూజ ఉద్ఘాటన అయిపోయింది. మీరు ఎంత పడ్డారు? वरी चढायचे ना बायला ते फुलाचा हात बाबासाहेब గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఇద్దరు మన మహామాని నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి దండాలు. बोधिसत्व परमपूज्य डॉक्टर बाबासाहेब आंबेडकरांचा भिक्खू संघाचा भारतीय संविधानाचा डॉक्टर बाबासाहेब आंबेडकरांचा अरे हिम्मत से बोल. नमामि संघं नमामि नमो तस्सा भगवते अरहतो सम्मा सम्बुद्धस्सा नमो तस्सा भगवतो अरहतो सम्मा सम्बुद्धस्सा नमो तस्सा भगवतो शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयं बुद्धं शरणं गच्छामि
द्वितीयंपि संघं शरणं गच्छामि द्वितीयंपि संघं शरणं गच्छामि तथाधियामि आदिन्नदाना वेरमणि सिक्खापदं समादयामि कामेषु मिच्छाचारा वेरमणि सिक्खापदं समादयामि मुसावादा वेरमणि सिक्खापदं समादयामि सुरामेरयमज्जपमादधाना वेरमणि सिक्खापदं समादयामि साधु 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 वनगंधगुणपेतं प्रदानतु अद्य कुलभूषणतु भीमराजा सकल विद्यापति जान सत्संगति शास्त्र शासनमति बुद्धितेज पंकजानरगर रक्त सदन उद्धार भगवंत हंसागर भक्तगाध चौदार संगरी शस्त्रधरता करी कांपल अरिवरी रौद्ररूप मुक्ती पथकोणता जीवसुती जाळता उदाडला आगतीगा मार्ग साधा राष्ट्र घटनाकृती शोभते भारती महामान बोलती सर्त सज्ञ शरण बुद्धाच शरण धम्माच शरण संघाच मी भीम राजा मी भीम राजा मी भीम राजा नती मे शरणं डॉक्टर बाबासाहेब आंबेडकरांचा भिक्खू संघाचा भारतीय संविधानाचा भारतीय बौद्ध महासभेचा जय भीम जय అందరికి జై భీమ్ అక్కయ్యలు అన్నారు తమ్ముళ్ళు అందరికి నిర్మల్ జిల్లా ముదల్ మండల్ ముదుగల్ గ్రామ ప్రజలకి మరి ఇక్కడ భీమ్ సేవ సభ్యులందరికీ కూడా మన జై భీమ్ సోదరులందరికీ 135వ జయంతి సందర్భంగా ఏదైతే బాబాసాహెబ్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చేసిన పెద్దలు సర్పంచ్ కావచ్చు, గ్రామ సర్పంచ్ కావచ్చు, మరి ఉప సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, అదే కాకుండా ముఖ్య అతిథులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మరొకసారి నా తరపు నుంచి మా ఛానల్ తరపు నుంచి జై భీమ్ తెలియజేస్తున్నాను. మిత్రులారా, ప్రత్యేకించి ఈ రోజు తెలియాల్సిన ఏమిటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు చేసిన చాలా మంది అని చెప్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఎస్సీ కులానికి చెందినవాడు. ఆయన రిజర్వేషన్ ఇచ్చిన ఎస్సీ కులానికి ఇచ్చారని చాలా మంది చెప్తున్నారు. కానీ ఈ రోజు మన సర్పంచ్ గారు ఎగ్జాంపుల్ కనిపిస్తున్నారు. ఇలాంటి చాలా మంది ఆయన రిజర్వేషన్ తెలుసుకుంటూ అందరికీ తెలవాలి. ఈ రోజు మహిళలకు మహిళా రిజర్వేషన్ పరిస్థితి ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రికి ఆయన రాజీనామా చేయడం ఎందుకు? ప్రతి ఒక్క మహిళకు తెలవాలి ఈరోజు. అదే కాకుండా కార్మికుడు పరిస్థితి కూడా ఒకప్పుడు వన్స్ అప్ అనే టైం పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు పనిచేసేవాళ్ళు. కానీ ఈ రోజు 8 గంటల వేతనం చేస్తున్నారు. మూగ జీవాలు అయితే ఉన్నాయో అది దహం కోసం తల్లాడుతున్నాయి. నాకు బాధ అనిపిస్తున్నది. ఏమైందని దగ్గర పోయి వాళ్ళకి 2 పిల్లలకు తీసుకొని పోయినా, దగ్గర పోయి చూసేసరికి తల్లాడుతున్నాయి. దగ్గర వస్తున్నాయి అవి అడవులు. ఇక్కడ నర్సాపూర్ ముంగట పోతే 2 కిలోమీటర్లు. ఈరోజు మార్నింగ్ ఆయన అన్న ఫోన్ చేయడం జరిగింది, అన్న అర్జెంట్ రావాలంటే. ఈరోజు రామ్టేక్ వెళ్ళాను, నేను ఇటు వచ్చిన. కానీ ఒకటి ఏంటంటే విషయము, ఆ మూగ జీవాలను చూసి ఆకలి కోసం అలమటిస్తున్నాయి. అంటే మూగ జీవులు ఆకలి కోసం అలమటిస్తున్నాయి, కానీ మనుషులు ఆస్తి సంపద కోసం అలమటిస్తున్నారు. మీరు ఎంత సంపాదిస్తారు? మా అంటే 1 బంగ్లా, 2 బంగ్లా, 3 బంగ్లాలు అట్లా అనుకుంటే అలాంటి మహానుభావుడు దునియా ఆఫర్ వచ్చినాయి నాకు విదేశాల నుంచి. లేదు, నాకు ఆఫర్లతో అవసరం లేదు, నా సమాజమే ముఖ్యం, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలే ముఖ్యమని ఇతను ముంగట ఉన్నాడు. కాబట్టి ఈరోజు అత్యధిక ప్రపంచంలో విగ్రహాలు ఎవరు ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆస్తి అంతస్తు ఈ దేశంలో కాదు ప్రపంచంలో అత్యధిక సంపాదన. మీరు అది కూడా కొట్టండి, అత్యధిక మేధావి ఎవరంటే ఈయన పేరే ఉంటుంది గూగుల్లో. నేను చెప్పడం కరెక్ట్ కాదు కాదు, గూగుల్లో చూసుకోండి. అత్యధిక ఆస్తి పరుడు అంటే ఈయననే. చాలా మంది అంటారు చచ్చిపోయిన తర్వాత ఏమొస్తుందో మనకు.
మీకు అందరికి మొన్న పాపం చనిపోయాడు డాక్టర్ సురేందర్ గారు. మంచి పేరు ఉండే కాబట్టి బైసా మొత్తం కన్నీళ్ళు పెట్టుకున్నది. టోటల్ ముదల్ నియోజకవర్గం కన్నీళ్ళు పెట్టుకున్నది. నా ఫోన్లో చూసిన 1000 మంది కంటే ఏవో స్టేటస్ పెట్టుకున్నారు. మంచి సామాజిక సేవకర్త పాపం, మంచి డాక్టర్, గరీబుల డాక్టర్ చాలా మంది పెట్టుకున్నారు. మంచి ఒకటి పేరు ఉంటుంది. డబ్బు సంపాదన ఎవరు కాదు. మీరు అర్థం చేసుకోండి. మీలాంటి సంపాదన కావచ్చు, నలుగురికి సహాయపడాలి. ఆయన బాట ఏంటంటే మీరు మేల్కోండి, అంటే మీరు ముందుకు నడవండి, మీతో పాటు నలుగురిని లేపండి అని బాధ్యత. కానీ చాలామంది నాకు ఉద్యోగం వచ్చింది, నా కుటుంబం బాగుపడ్డది, వేరే వాళ్ళ సమస్య అవసరం లేదు అంటే అది చాలా పెద్ద తప్పు. అలా అనుకుంటే ఆ మహానుభావుడు లేకుంటే మన పరిస్థితి ఏంది? మన పరిస్థితి ఏంది? ఎస్ఐ గారు కావచ్చు, ముదల్ ఎస్ఐ గారు కూడా కావచ్చు, రిజర్వేషన్. ఆ మేడం కూడా చెప్తారు, కావాలంటే అడగండి, ఇప్పుడు వస్తారు కదా. ప్రతి ఒక్కరు మీరు గమనించాలి. డీజేలు ఎగరడం అంటే జోస్లో ఎగురుతాం, అది ఓకే, పెట్టుకోవచ్చు. నేను తెలంగాణ రాష్ట్రం ఎక్కడ చూసినా దేశం మొత్తం తిరుగుతూ ఉంటాను. కానీ నాకు ఒకటే ఏంటంటే బాధ అనిపిస్తుంది, ఏంటంటే డీజేలు పెట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్పాను. ఫస్ట్ ఆయన రాసిన పుస్తకాన్ని ఏదైతే ఉంటే మీరు మైండ్లో తీసుకోండి. మీకు చాలా ఇదేం చూస్తారు, నిజం చెప్తున్నా కదా. కొంచెం 2 అక్షరాలు తీసుకున్న ప్రతి ఒక్క మహిళను కూడా మీరు అమ్మ ఇంత మంచి మీరు చూస్తున్నారు కదా. జై భీమ్ నినాదాలు పలకడం కాదు, ఆయన చెప్పిన మన బాటలో నడిస్తే మంచి గౌరవం ఉంటుంది. ఈరోజు ఒక్క ఊరి అతడు కూడా మీ కులం పేరు తీసుకొని పలికే ధైర్యం లేదంటే ఆయన పెట్టిన భిక్షనే. మనకు అట్రాసిటీ ఒకటి అందరూ తెలిసిన విషయం. అంత పెద్ద గర్వంగా ఇచ్చింది, ఇంకేం కావాలి మీకు? మనకేమొచ్చింది? మనకు అందరికీ అలవాటు అయిపోయింది. అంబేద్కర్ జయంతి వచ్చిందా, పూలదండ వేసుకున్నామా, డీజే ఎగిరినామా, బస్ తిన్నామా, కూర్చున్నామా అంటే ఇది కరెక్ట్ కాదు. ఆయన ఆలోచనలు ముందుకు వెళ్ళాలి. ఆయన బుద్ధుని మార్గాలు ఎందుకు నడినంటే అది కూడా చెప్తున్నాం. శాంతియుతంగా నడిచిండు. ఆయన ఎవరితో గొడవ పెట్టుకోలేదు కాబట్టి ఈరోజు పొజిషన్లో ఉన్నారు. కానీ కొందరు దుర్మార్గులు ఆయన తొడగొట్టడం అంటే కించపరచడానికి కూర్చుంటారు. కానీ అలాంటి అది సత్సంగం. ఆయన ఎంత తొక్కాలనుకుని చూసుకుంటే అంత పైకి లేస్తాడు ఆయన. ఇది మాత్రం 100% చెప్తున్నా. ఎవరైతే మిమ్మల్ని కూడా ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి లేస్తారు. అలాంటి మానవుడి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు ఇంత చిన్న సభ కావచ్చు, చాలా మంది ఇందులో ఒక ఇద్దరు నా వల్ల మీరు ఇదైపోయినా మేలుకున్నా నాకు చాలా హ్యాపీ అమ్మ. హైదరాబాద్ నుంచి వచ్చిన అన్నకు ఫోన్ చేయడం జరిగింది. నిజం చెప్తున్నా, చాలా హ్యాపీ నాకైతే. కానీ దయచేసి అలాంటి నాయకుడి కోసం చిన్న పాట. మహనీయుడా నిన్ను ఎట్ట మేము మరబనయ్యా, అంబేద్కరుడా నీకు ముక్కోటి దండలయ్యా. ఆయనకు మరవలేము, మరవబోం కూడా. అది మరిచినా మనకు యాక్సెప్ట్ చేయదు. మీరు ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, నువ్వు ఎవరనుకుంటా ఎవరైనా చెప్తారు నువ్వు ఆయన రిజర్వేషన్ వల్ల తీసుకున్నావు. నేను చెప్పకపోయినా సమాజం చెప్తుంది. ఎట్లా మరుస్తామమ్మ చెప్పు? ఆయన రక్త సంబంధం కాదు, పేగు సంబంధం కాదు, ఆయన పైనుంచి వచ్చిన సంబంధం అది. కాబట్టి చదువుకున్న పిల్లలు ప్రతి ఒక్కరు మీరు ఆలోచించండి. ఈయన బంధం తరతరాల నుంచి వస్తున్న బంధం. ఈయన ఒక సమాజానికే కాదు, అన్ని సమాజానికి కుల వర్గాలు చేసినప్పుడు కూడా బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆయన రిజర్వేషన్ కల్పించిండు. కానీ ఈయన గురించి ఎవరు చెప్పారు? అబ్బా? ఇది నేను చెప్తున్నా కదా, అవసరం వచ్చినప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. కానీ ఇది ప్రత్యేకించి వాళ్ళు ఏమంటారు? ఓన్లీ మాల కులానికే చెందినవాడు, ఈయన ఎస్సీకే చెందినవాడు. ఇది చాలా మంది తప్పు. అలా అనుకోవడం చాలా పెద్ద తప్పు. ఈరోజు రాష్ట్రపతి నేను అనట్లేదు, ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి కూడా చాలా మంది చెప్పారు. పెద్ద వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మీరు ఒక బ్రాహ్మణ స్త్రీ కూడా చెప్పడం జరిగింది. అర్థం చేసుకోండి. ఆయన గురించి చెప్పాలంటే ఉదయం నుంచి సాయంత్రం చెప్పినా మనకు సమయం సరిపోదు. కానీ ఈరోజు ఉన్నారు, చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నామ్మా. మరొకసారి నాకు పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇక్కడ వచ్చిన అతిథులు కూడా మరొకసారి జైవ్యం తెలియజేస్తున్నాను. మేడం గారికి ప్రత్యేకంగా చెప్తున్నాను, సర్పంచ్ గారికి దయచేసి మేడం, ఈ బాబాసాహెబ్ ఏదైతే ఉన్నారో మీరే కాదు, చాలా మంది ఎస్ఐలు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు ఆయన రిజర్వేషన్ తీసుకుంటే ఆయన మర్చిపోతున్నారు. అది ఒకటి బాధ అనిపిస్తుంది. దయచేసి ఆయన ఎవరు మరవకండి. ఆయన వల్లే మీరు స్త్రీ భవిష్యత్తును మీకు ఒక ఉన్నత స్థాయిలో తీసుకుపోతున్నారు. కనీసం మీకు ఒక పెళ్ళైన తర్వాత కూడా యజమానాలు ముంద లెక్క ఉండాలి. ఆ పరిస్థితిని కూడా తీయకుండా తీసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రతి ఒక్కరు గమనించాలి. ఇంకో పెళ్లి చేసుకొని తెల్ల చీర కట్టుకో అని చెప్తున్న సనాతన ధర్మం. తెల్ల చీర కాదు, నువ్వు మరొక పెళ్లి చేసుకుని పచ్చ చీర కట్టుకో అని చెప్తున్నాను. అలాంటి వాడిని ఎలా మరుస్తారమ్మా చెప్పండి? ఒక్క పెళ్లిని కాదు, 2 చేసుకో, 3 చేసుకో, కానీ సుఖశాంతిగా బతకని చెప్పిండు. నేను చెప్పట్లేదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నాడు. ఆయన వాగ్దానం ఎన్ని చెప్పినా, పొద్దుందాకా చెప్పినా నాకు ఉడదు. మాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఆయన ఎంత చెప్పినా తక్కువే అమ్మ, నిజం చెప్తున్నా కదా. అలాంటి మహానుభావుడికి నేను ఏం చెప్పలేను, చేతులు దండించి మొక్కుతా అంతే. జై భీమ్.
థ్యాంక్ యూ సార్. చాలా మంచి సందేశాలు చెప్పిండు ఇందాక. ఇప్పుడు మన తెలంగాణ म्हणजे जगवंदनीय जगद्गुरु भगवान गौतम बुद्ध, या बुद्ध भगवंताला त्रिवान वंदन करतो. विश्ववंदनीय विश्वभूषण परमपूज्य बौद्धिसत्व भारतीय राज्य घटनेचे शिल्पकार डॉक्टर बाबासाहेब आंबेडकर या महापुरुषाला देखील मी पंचांग प्रणाम करतो. आणि या ठिकाणी भारतीय बौद्ध महासभेच्या वतीनं या ठिकाणी कार्यक्रम होत आहे. बाबासाहेब आंबेडकरांची 135वी जयंती साजरी करत असताना मी समाजाला सविनय जय भीम करतो. आणि बालबालिकांना आणि सगळ्याच पुरुषांना मी या ठिकाणी आलेत आमचे विलेकर साहेब, तुम्हाला देखील मी सविनय जय भीम करतो. की मी तेलंगणा स्टेटचा उत्तर तेलंगणाचा मी एक ऑर्गनायझर आहे, म्हणजे संघटक. तर विषय काय म्हणजे आम्ही जयंती करणं एवढंच नसून मी माझं स्पष्ट सांगतो, मी माझ्या वयाच्या 17 वर्षापासून मी पंचशील म्हणल्याशिवाय भोजन करणार नाही. माझे लेकरं सगळे BA BEd टेट हे सगळे केले, परंतु नोकरी माझ्या घरी नाही. मी शेतकरी काम करतो, मी मामूली माणूस आहे, बँक बॅलन्स नाही. परंतु समाजाचं मार्ग, समाजाच्या मार्गामध्ये समाजाला गौरव करण्यासाठी मी उपस्थित होतो. आणि कारण की या ठिकाणी मी 3 वेळेस येणं झालंय, तर आज जयंतीचा फायदा काय आम्हाला? आम्ही नाचून गाजून आम्हाला गोंधळ न करता बाबासाहेबांचे विचार आम्ही डोक्यात ठेवण्याची अत्यंत गरज आहे. म्हणून बाबासाहेब आंबेडकर जेव्हा जन्माला आले, बाबासाहेब आंबेडकर जेव्हा जन्माला आले तेव्हा सूर्य शरमलाय. बाबासाहेब आंबेडकर ने जब पैदा हुए तो सूरज ने शर्म कर धरती पर आए. तो बाबा साहब को नमस्कार करे. तो बाबा साहब ने बोला, मैं एक इतना बालक छोटा हूं सूरज, तुम हमारे को नमस्कार करने की कारण क्या है? तर सूरज म्हणले, अरे मैं दुनिया को उजाला देने वाला हूं, मैं पहाड़ को उजाला देने वाला हूं, काम करने वाले मजदूरों के ऊपर उजाला देने वाला हूं, मगर इंसान के भेजा के अंदर उजाला मैंने नहीं देने वाला हूं. ये मेरे से नहीं होता. इसलिए मैं शर्म जाकर मैं वंदन करने के लिए आया हूं. भीमराव अम्बेडकर तुमको अब इतना छोटा बच्चा है, मगर इंसान के खोपड़ी खोपड़ी में उजाला देने वाला दोबारा सूर्य तुम है. ताली बजाओ. इस दुनिया के अंदर दोबारा सूर्य तुम है. जिधर मैं सूरज मैं प्रकाश करता हूं, अमेरिका को मैं जिस दुनिया के ऊपर एक ही लेवल में प्रकाश देने के लिए मैं कम गिरता हूं, मगर दुनिया के लिए प्रकाश देने के लिए वक्त या वक्त कायम या टेबल वही टाइम को सर्व जग के ऊपर उजाला देने वाला भीम सूर्य तुम दोबारा बार पैदा हो गए. इसलिए मैंने शर्म लाया. ज्याने जन्म आला त्याला सूर्य शरमला गेलाय. तर आम्ही त्या विचाराचे माणसं कमी पडलेले आहे. म्हणून आम्हाला पंचशील बोलल्याशिवाय खाणार नाही, पंचशील बोलल्याशिवाय जेवणार नाही, आणि पंचशील बोलून आम्ही फुलं टाकल्याशिवाय बोलणार आहे अशी प्रतिज्ञा करणारी माणसं किती तयार झालं हे सांगा आम्हाला. भोयाच्या जाळामधून मासोळी थरपडून बाहेर निघायला जाते, परंतु चातुर्वर्णाच्या जाळेमधून किती निघल्या हे आम्हाला सांगा. जातीवादाच्या चातुर्वर्णाच्या जाळीमधून किती निघल्या, कर्मकांडामधून किती निघल्या. हे कर्मकांड आम्हाला नको पाहिजे. हे कर्मकांडाच्या जाळेमधून किती निघल्या हे आम्हाला भरोसा आहे. म्हणून मला बोलायचं आहे की माझ्या वयात हे बात है. म्हणून आम्हाला म्हणतो की फाशी पाण्याच्या जाळ्यातून हरण बाजूला निघून जाते, तर चातुर्वर्णानं जाळी असून ठेवलंय ब्रह्म क्षेत्र वैश्य शूद्र. आम्हाला शूद्रामध्ये गणतीत नव्हं, आम्हाला अतिशूद्राच्या गणतीमध्ये टाकलंय. बाबासाहेब आंबेडकर म्हणले, हे शिक्षण हे वागणीचं दूध आहे, हे शिक्षण हे वागणीचं दूध आहे, आणि हे स्वीकारल्याशिवाय आणि गुरगुरल्याशिवाय राहणार नाही. शिक्षण स्वीकारलं तर गुरगुरल्याशिवाय राहणार नाही. कोणीतरी या देशामध्ये हजारो वर्षापासून असं कोणाला समाजाला सांगलंय नाही. बाबासाहेब आंबेडकर केलेल्या कामाला लवकर सांगायचं आहे. 1931, 32 राऊंड टेबल काउन्सिल बाबासाहेब आंबेडकर आम्हाला वोटाचा हक्क दिले. अरे 60च्या दिवशी कुत्र्याच्या गळ्यात माळ टाकणारी समाज या
अजूनही हाय. सट्टीच्या दिवशी कुत्र्याला पोळी देणारी, तुपाची पोळी देणारी समाज अजून बी आहे, पण माणसाला भाकर देणारी, पाणी देणारी समाज नाही. बाबासाहेब आंबेडकर स्वतःच्या बायकोला घेऊन, कुटुंबाला घेऊन 1927 महाडच्या चौदार तळ्याचं पाणी पिलंय. चौदार म्हणजे चौ म्हणजे गोड, चौ म्हणजे गोड, चौदार तळ्याचं पाणी. अरे सुअर गोबर खाके पानी नहाता था, कुत्ता भी संडास खाके पानी नहाता था, मगर उसको कोई बोलने वाले नहीं थे. मगर हमारा समाज जाके अगर वो दरिया को गए, इसको कूट कूट के मारते थे. इसलिए पाण्यासाठी स्वतंत्र, पाणी पिण्याचा अधिकार, नोकरी करण्याचा अधिकार, माणसाला जीवन जगण्याचा अधिकार धम्म आम्हाला असं देऊन सगळेच करून गेले त्या बाबासाहेबला. किती लोक संपूर्ण मानत्या. 100 एक बी कमी राहिलं तर 100 रुपये होईनात, 1 रुपया कमी राहिलं तर 100 रुपये होईनात. 100 ते 100 बाबासाहेबला मानणारे समाज किती माणसं आम्ही तयार झाल्यात. आम्हाला घरात किती लेकरं, काय शिकलेत, कोण टीचर झालाय, कोण इंजिनियर झालाय, त्याच्या पैशाने सुनाला किती तोळे सोनं आणल्या. अर्ध नाही 25 तोळ्याचं सोनं आमच्या सुनाला आणल्या. देणगी कोणाची होय? बाबासाहेबची होय. पहिलं काय होतं, आमची म्हारीन बाई वधूवर ओळखू यावा तर त्या वधूला राख लावत होते. राख, कुंकू नाही, मंगळसूत्र चांदीचं राहत होतं. शूद्राची बाई ओळखू आली पाहिजे. हे तुम्हाला लाल गंध लावायचं, तुम्हाला मंगळसूत्र या कवापासून निर्माण झालंय. या देशाला बाबासाहेब आंबेडकर संविधान दिलेत, सामाजिक समता, स्वातंत्र्य, बंधुत्वाची संविधान दिलेत. खबरदार झाली. बाबासाहेब आंबेडकरांच्या एका कलमानं सारा देश बदलून टाकलाय की कोण माणसाला माणूस दूर करत नाही. बाबासाहेबांच्या एका कलमानं आम्हाला नोकरी दिलाय, बाबासाहेबच्या एका कलमानं आम्हाला जुलमातून मुक्त करायलाय. तर आम्ही बाबासाहेबला दिवा लावणारे काय सकाळी संध्याकाळी घरी. बाबासाहेबला ती बुद्धंग नमामि, धम्मंग नमामि, संगम नमामि इतकं तरी म्हणाल्या काय नाही. हा मला येडक्या माणसाची गरज होती. बाबासाहेब आंबेडकर लुगडे नेसायचे देखील बाबासाहेब आंबेडकर सांगलेत. लुगडे कसं असायला पाहिजेत आमचे लुगडे, हे बी बदलून टाकलेत. या लुगडे त्या प्रकाराला नेसायचा अधिकार हक्क नव्हता. आता पांडे टाकायचा भी अधिकार हक्क आहे. कारण का की हक्क नव्हताच. इसलिए हमारे साड्या नेसने भी अलग की तरीका थी. इसलिए हमारे वधूवरों को जल गए हो राख की भस्मा लगाते थे. ये जुलूम माहिती आहे तुम्हाला? अरे पोळ्याच्या दिवशी आम्ही पोळ्या मागून खाल्ल्या, त्याच्यात मी हा समजलंय. एवढी परिस्थिती आमची या देशामध्ये. म्हणून त्याच्यासाठी बाबासाहेब आंबेडकरांच्या 25व्या वर्षामध्ये, बाबासाहेब आंबेडकरांच्या वयाच्या 25व्या वयामध्ये रुपी ऑफ द प्रॉब्लेम 45 पेजाचं पुस्तक लिहिलेत. ऐका, तिकडे तोडं करू नका. लवकरात लवकर 10 मिनिटाच्या मध्ये बंद करतो. रुपी ऑफ द प्रॉब्लेम, हे जग कैसा बदल होता है. म्हणून त्या काळाच्या राजाला बाबासाहेब आंबेडकर देऊन दिलेत 45 पेजाचं पुस्तक. या ईस्ट इंडिया कंपनीमुळे भारत नाश करायला तुम्ही, भारत गरीब करून टाकूया. अगर तुमको चलना नहीं होता सरकार तो हट जाओ भारत से. कोणतं लेकरू म्हणलंय? 25 वर्षाचं लेकरू म्हणलंय. त्याचं नाव काय? बाबासाहेब आंबेडकर, भीमराव आंबेडकर. काय म्हणलंय? तुमको सरकार सही तरीके से चलना नहीं होता, ब्रिटिश वालों तुम चलते हो जाओ तुम्हारे देश को. हा, तर आमच्या माणसाला या गावचं त्या गावला भीमजयंती सांगा येत नाही. आपल्या गावात भीमजयंती करून बाबात या महापुरुषाला दीप प्रज्वलित करायचं खरी सवय नाही. मग काय करते सुनाला सांगा ना. म्हणून आम्हाला जे काय आजपर्यंत करत आल्या कर्मकांड, हे बिलकुल कर्मकांड सोडून दिलंच पाहिजे. मला लेकरू पहिला मुलगा जन्म तर माझी माय म्हणजे गंगाला जावं काढ. अरे मी म्हणलो मी बाबासाहेबचा बंदा हो. बाबा साहब ने हमको इंसान बनाया, बाबा साहब ने हमको पानी पिलाया, बाबा साहब ने हमको बोलने का अधिकार दिया. अरे बोललं तर जीव कापून टाकत होते आणि बघलं तर डोळे कापून टाकत होते, ऐकलं तर कानात काढलेले तेल ओतत होते. याच्यामधून निघलेला माणूस मी कर्मकांडाला कसा जातो? क्या बात है ये. मी माझ्या माईला म्हणलो ये बात है. इसलिए मी एक शेतकरी माणूस, मी तेलंगणा राज्यामध्ये एक ऑर्गनायझेशनचं पोस्ट आहे, मला प्रचार करायचं. हिंदीमध्ये बोलतो, परंतु जास्त लोकांना कळणार म्हणून हिंदीला बोलत नाही. म्हणून जग जर एखाद्या नीट झालं असेल त्याचं नाव बाबासाहेब आंबेडकर होय.
जगामध्ये माणसाचा धर्म बायांना अधिकार हक्क मिळला असेल ते भगवान बुद्धाचं बुद्ध धम्म होय. म्हणून म्हणतो रे बुद्धा तुझ्या जन्मामुळे, बुद्धा तुझ्या जन्मामुळे जग सुधारणा झाली. यशोधरा म्हणते ती, बुद्ध भगवान सांगून गेले तर सिद्ध यशोधरेला सांगण्याशी गेले नाहीत. यशोधरा मैंने एक दिन घर त्याग करने वाला हूं, तुमको छोड़कर जाने वाला हूं, तुम्हारा कहना क्या है. यशोधरा म्हणली अगर तुम घर त्याग करने से अगर दुनिया का उजाला हो सकता है. काय म्हणले स्वतःच्या सिद्धार्थ नवऱ्याला. बायको काय म्हणते, तुम्ही घर सोडण्यानं जगाचा उद्धार होत असेल सिद्धार्था खुशाल मला सोडून जा. क्या बात आहे, वक्त आया वैसा. तर बाबासाहेब आंबेडकरांची तेच पाळी होती. बाबासाहेब आंबेडकरांना शिक्षण पुरी करा म्हणून रमाबाई आग्रह केली. बाबासाहेब म्हणले रमा रमा मी जर या समाजाचा या देशाचा उद्धार करू शकलो नाही, मी बंदुकीचं गोळी खाऊन मरल्याशिवाय राहणार नाही. मेरे कलम से देश का उद्धार समाज का उद्धार नहीं हो सकता होगा. मैं बचने के लिए कोई बात नहीं, मैं गोली खा के मरूंगा. हा भगवान बुद्ध म्हणला यशोधराला, यशोधरा मी जगावर बुद्ध झालं तरच मी घरला येतो. काय म्हणले ते यशोधराला सिद्धार्थ. यशोधरा मध्ये कोणी बोलू नका, हे माया शिकला नाही माया. यशोधरा मी बुद्ध झाला तरच घरला परत येतो. परंतु मी तुमचं तोंड बघायला बी नाही, बुद्ध होईना तर बुद्ध झाल्यापारी घरला आलेत. सिद्धार्थ गौतम यशोधरा बोलत नाही तरी पुन्हा महत्वाची बरोबर झाली नाही तरी, परंतु चित्तानं तुम्ही ऐकल्याबद्दल मी धन्यवाद व्यक्त करतो. तुम्हाला सगळ्यांना सविनय जय करतो. या ठिकाणी 5 तरी बाया आणि मला एक तरी सांगा बरं, पूजा बाबासाहेबाला सकाळी करू शकणार हातावरी कर काय नाही तुम्हाला जुर्माना काय लागणार. हा यशोधरा माता शाळेला जात असताना तिला रोजी शेण टाकलं तर तिला तेवढा जुर्माना केलं तर तिने शाळेला जायना म्हणून म्हणली की शाळा सांगायला जन्म झाली. IPS IAS झाले शिकलेले विद्यार्थी. हा सांगा की बाबासाहेबाला बुद्धाला पूजा करणारी दर दिवशी तुम्ही किती देव पूजा करा, बाबासाहेबाला बी करा. हा सांगा एकाएकी कर्मकांडातून निघू नका. परंतु सध्या आज मला 1 तर 2 तर कमसे कमी मला घडवायची गरज आहे. हा सांगा बाई सुसाग बेटा सांग, हिम्मत न सांग. अरे बुद्ध को वंदन करने के लिए, बाबा साहब को वंदन करने के लिए अपने हिम्मत को उसमें कोणी ते द्यावं लागणार अधिकार. 1 हात उठल्यावरी 2 हात उठले, 3 हात उठले, 4 उठले, 5 उठले, 6 उठले, 7 उठले, 8 उठले, 9 उठले, 10 उठले, 10 स्पर्धा भगवान बुद्धाचा, डॉक्टर बाबासाहेब आंबेडकरांचा, भारतीय बौद्ध महासभेचा, संत सैनिक दलाचा जय भीम, जय भीम, जय भीम. धन्यवाद. बोला का नेक्स्ट मंथ तुमच्या मध्ये आंबेडकर जयंतीला चालायचं ते गाणं डीजे मध्ये चालायचं माझं गाणं. एकदम पुढे मस्त गाणं चालत पण हे गाणं चालते बघा आता नेक्स्ट इयर यावर्षी तर आंबाना काय सांगू बाई पोराची कत्ता पायी त्या पोरीच्या माईत पडून ये पोरा पोरी कस करते सांगू का सांग रात्री मेसेज करते पायी, रात्री मेसेज करते पायी, पोराला डोळाच लागत नाही. रात्री मेसेज करते पायी, पोराला डोळाच लागत नाही. या मेसेज मध्ये या फोन मध्ये तितकं काय बघलेलं तितक्या मोठ्या महान सांगून आले. त्याच्यामध्ये 2 गोष्टी तर ऐका ना. तर सेलफोन मला तितकं आता ते बायको बघत नाही, लेकरं बघत नाही, नवरा बी बघत नाही बायको. तसंच झालं बरं ते व्हायरस करोना व्हायरस करा डेंजर सेलफोन झालं बरं. మీరు పెద్దలు యూత్ అంటే ఎట్లా ఉండాలి డీజే ముంగట ఎగురుతాను నాకు అందరు ఎగురుతారు ముసలికి 90 వేస్తే ఎగురుతాడు దాంట్లో ఏమున్నది. మనం ఏదన్నా ప్రోగ్రామ్ చెప్తున్నామంటే గ్రామస్తులు సహకరించాలి, గ్రామస్తులు అందరూ ఇక్కడ కూర్చోవాలి. మన బాధ్యత ఇది, మన ఇంటి ప్రోగ్రామ్ కాదు అందరిది. అందరి ప్రోగ్రామ్ మన ఇంటి ప్రోగ్రామ్ అయితే మనం ఎట్లా చేస్తాం. మనం అందరం సహకరించాలి, అందరు ఇక్కడ వచ్చి కూర్చోవాలి. అప్పుడే 2గా పడిపోతారు గిటి ఇద్దరు పోతే నేనేం చెప్పాలన్నా. పొద్దున్నాక మాట్లాడడానికి మాకేం లేదు, మాట్లాడుకుంటాం, పాటలు పాడతాం, అన్ని చేస్తాం. మీరు అందరు ఇక్కడ ఉంటేనే మాకు ఇది ఉంటాయి కదా. ఊకే నెత్తి ఖరాబ్ అవుతుంది. మీ సమయం అయిపోయింది అనుకుంటా. ఎవరు టైం కూడా ఎక్కువైంది నేను చెప్పలేను. కానీ దయచేసి కొంచెం సెల్ ఫోన్ పక్కన పెట్టండి. మంచిగా వినండి, పెద్దవాళ్ళు చెప్పే మాటలు కూడా వినండి. మీరు
మీరు ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే కూడా మేము వింటాం, మేము కూర్చుంటాం. అలా ఎవరైనా ఉంటే అక్క మీరు ఎవరైనా ఉంటే రండి మాట్లాడండి, మేము వింటాం. మాకు తెలియని కొన్ని ఉంటాయి కదా. నేను క్యాంపస్ స్టూడెంట్, కాలేజ్ లెక్చరర్. తెలంగాణ 56 న్యూస్ ఛానల్ ఉంది. ఈ రాళ్ల పొరగం కోసం ఎంత పోరాటం చేసినా, బోసి కోసం ఎంత పోరాటం చేసినా, బోధన కోసం ఎంత పోరాటం చేసినా, అదే కాకుండా ఇక్కడ జరీ కోసం ఎంత పోరాటం చేసినా నాకు తెలుసు. కొంతమంది కూడా వచ్చిన ప్రతి నేను అన్న హైదరాబాద్ నుంచి వినిపిస్తున్నా, అన్న నేను రాయ మా ఇక్కడ అన్నం జరుగుతున్నాను. ప్రతి ఒక్క ఆడబిడ్డకు అన్నం జరుగుతుంటే ముంగట్టున్నా. తెలంగాణ ఉద్యమకారుడు ఫోన్లు కనెక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. ఫోన్ చూడాలా, ఫోన్ మాత్రం ఫోనే చూడాలా. మొత్తం దానికి బాధ్యత అవ్వదు, అది కరెక్ట్ కాదు. ఫోన్ మన ఆరోగ్యాన్ని చెడిపోతుంది. నిజం చెప్తున్నా కదా, దాన్ని ఆగం చేస్తుంది, మన మొత్తం ఆగం చేస్తున్నారు. చదువు కానీ తిండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసిన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు, తెలంగాణ 56 న్యూస్ లక్ష్మణ్ జాడే గారు, విఠలన్న గారు మరియు ఉత్తర తెలంగాణ రాజ్య ఆర్గనైజర్ సంఘటక్ శంకర్రావు కాయవార్ గారు, అదేవిధంగా ముద్గల్ గ్రామం ముదోల్ మండల్ జిల్లా నిర్మల్ ముద్గల్ గ్రామ ఉపాసకులకు, గ్రామ పెద్దలకు అందరికీ సవినయ జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరికీ సమానమైన హక్కులు కల్పించిన మహానీయుడు 135వ జయంతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరికీ హక్కులు కల్పించిన మహనీయుడు 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ జై భీమ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు జై భీమ్, ధన్యవాదాలు. ఎంత సత్కార్ या ठिकाणी होण्यात येत आहे. त्यांना यांचा सत्कार होण्यात येत आहे या ठिकाणी. संघटक शंकरराव काळेवार यांना सत्कार होण्यात येत आहे या ठिकाणी.